Hello students, good morning to all. Today's session we are going to discuss valency bond theory of metals. So theories of bonding in metals lo. So our today topic is valency bond theory of metals. Write short notes on valency bond theory, VBT theory, valence bond theory of metals. Valence bond theory of metals. Alright, short notes on VBT theory, valence bond theory of metals. So according to this theory, every metal atom, in the lattice, every metal atom in the lattice shares the electron pair with its neighbors. So ఇక్కడ మనకి లాటిస్ లో ఎవరీ మెటల్ ఆటమ్ ఇన్ ద లాటిస్ లో ఉన్న సో మెటల్ ఆటమ్ మనకి లాటిస్ లో ఒక క్రిస్టల్ లాటిస్ తీసుకుంటే అంటే క్రిస్టల్ లాటిస్ లో మెటల్ ఆటమ్ అనేది షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ ని విత్ ఇట్స్ నైబర్స్ అనొచ్చు, నైబర్ ఆటమ్స్ అన్నమాట. నైబర్ ఆటమ్ తో ఎలక్ట్రాన్ పేర్ ని షేర్ చేసుకోవడం అంటే సమిష్టిగా పెంచుకుంటాయి. సో ఈక్వల్ గా షేర్ చేసుకోవడం, సమిష్టిగా పంచుకొని బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి సో మనం అంతకుముందు చూసుకున్నాం. సో కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఆఫ్ H2 మాలిక్యూల్ మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నాం, ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లో. సో ఇక్కడ హైడ్రోజన్ కి బాండ్ ఫార్మేషన్ ఫామ్ అయింది. అంటే హైడ్రోజన్ అటామిక్ నంబర్ 1, హైడ్రోజన్ అటామిక్ నంబర్ 1, సో 1s1. సో ఒక హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్టూడెంట్స్? Z is equal to 1. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంతా 1s1 అన్నమాట. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1. సో అలానే ఇంకో హైడ్రోజన్ ఉంది, సెకండ్ హైడ్రోజన్, దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1 ఉంటుంది కదా. సో బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే సో 2 ఎలక్ట్రాన్స్, అట్లీస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాయి? సో నేను ఇలా తీసుకున్న ఒక హైడ్రోజన్ ఆటమ్, హైడ్రోజన్ అంటే స్పెరికల్ గా ఉంటుంది. సో దానికి న్యూక్లియస్, సో దాంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అన్నమాట, ఒక హైడ్రోజన్ లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, అలానే ఇంకో హైడ్రోజన్ లో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ సో షేర్ చేసుకుంటాయి అన్నమాట, సమిష్టిగా పంచుకొని సో బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. బాండ్ ఫార్మేషన్ పాసిబుల్ అయింది. సో ఇదేమో నాన్ మెటల్స్ లో అన్నమాట. అలానే మెటల్స్ లో కూడా ఎవరీ మెటల్ ఆటమ్ ఇన్ ద లాటిస్ లో ఉన్న ప్రతి ఆటమ్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ ని షేర్ చేసుకొని సో దెన్ ఎక్కడ షేర్ చేసుకుంటాయి? నైబర్ ఆటమ్స్ తో, పక్కన ఉన్న నైబర్ ఆటమ్స్ తో ఎలక్ట్రాన్ పేర్ ని ఇలా పక్కన ఉన్న నైబర్ ఆటమ్స్ తో ఎలక్ట్రాన్ పేర్ ని షేర్ చేసుకొని సో మనకి సో ఏమవుతాయి? బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎవరీ మెటల్ ఆటమ్ ఇన్ ద లాటిస్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ విత్ ఇట్స్ నైబర్ అంటే నైబర్ ఆటమ్స్ తో ఎలక్ట్రాన్ పేర్ ని షేర్ చేసుకొని బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్, the bond pairs freely move in the crystal lattice of the metal.
in the crystal lattice of the metal, in the crystal lattice of the metal. ఈ బాండ్ పేర్స్ అని మనకి క్రిస్టల్ లాటిస్ లో మెటల్ యొక్క క్రిస్టల్ లాటిస్ లో ఫ్రీగా మూవ్ అవుతా ఉంటాయి. ద బాండ్ పేర్స్ ఫ్రీలీ మూవ్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్ ఆఫ్ ది మెటల్. సో బాండ్ పేర్ ఇక్కడ ఉంటది, ఈ బాండ్ పేర్ ఫ్రీగా మూవ్ అవుతా ఉంటది క్రిస్టల్ లాటిస్ ఆఫ్ ది మెటల్. యాజ్ ఎ రిజల్ట్ large number of resonance structures are obtained. As a result, large number of resonance structures are obtained for the lattice. Lattice లో large number of resonance structures are, so as a result large number of resonance structures are obtained for the lattice. సో దానివల్ల మనకి ఏమవుతాయంటే లార్జ్ నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇంకోసారి చూడండి, ద బాండ్ పేర్ ఫ్రీలీ మూవ్. సో ఇక్కడ మనకి నాన్ మెటల్స్ లో ఉన్న బాండ్ పేర్ ఇలా చూసాం. సో ఇక్కడ ఈ మొత్తాన్ని నేను ఒక మెటల్ గా ఊహించుకుంటే దాంట్లో చాలా యాటమ్స్ ఉంటాయి, చాలా మెటల్ యాటమ్స్ ఉంటాయి. ఇది ఒక క్రిస్టల్ లాటిస్ గా ఊహించుకుంటే చాలా మెటల్ యాటమ్స్ ఉంటాయి, దాంట్లో బాండ్ పేర్స్ ఉంటాయి. ఈ బాండ్ పేర్స్ అనేవి క్రిస్టల్ లాటిస్ లో ఫ్రీగా మూవ్ అవుతాయి. ఎక్కడ మూవ్ అవుతాయి స్టూడెంట్స్? So vacant orbitals లో the bond pairs freely move in the crystal lattice of the metal. మెటల్ యొక్క క్రిస్టల్ లాటిస్ లో ఫ్రీగా మూవ్ అవుతా ఉంటాయి బాండ్ పేర్స్ అనేవి. సో ఈ బాండ్ పేర్స్ ఫ్రీగా మూవ్ అవటం వల్ల సో యాజ్ ఎ రిజల్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ అబ్టైన్డ్. దానివల్ల చాలా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి అబ్టైన్ అవుతాయి ఫర్ ది లాటిస్. ఈ లాటిస్ లో చాలా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను స్టూడెంట్స్? ఎవ్రీ మెటల్ ఆటమ్ ఇన్ ద లాటిస్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ విత్ ఇట్స్ నైబర్స్. సో లాటిస్ లో ఉన్న ప్రతి మెటల్ ఆటమ్ నైబర్ ఆటమ్ తో ఎలక్ట్రాన్ పేర్ ని షేర్ చేసుకొని బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ద బాండ్ పేర్స్ ఫ్రీలీ మూవ్ ఇన్ ద వేకెంట్ ఆర్బిటాల్స్ ఆఫ్ ది మెటల్ యొక్క వేకెంట్ ఆర్బిటాల్స్ లో బాండ్ పేర్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల దీని ఫలితంగా యాజ్ ఎ రిజల్ట్ large number of resonance structures are obtained for the lattice లో చాలా resonance structures అనేవి పాసిబుల్ అవుతాయి. మన నెక్స్ట్ పాయింట్, దీనివల్ల మనకి ఏమైందంటే అంటే ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది అండ్ ఇంక్రీజెస్ ది స్టెబిలిటీ. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా, అండ్ ఇంక్రీజెస్ ది stability. Increases the stability. Understand? And increases the stability. దానివల్ల ఏమైందంటే లార్జ్ నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి కాబట్టి స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, తర్వాత ఏమైందంటే మెటల్ ఆటమ్స్ లో మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. Next point, metallic bond is formed in metal atoms
మెటల్ ఆటమ్స్ లో మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతాయి బై రెసోనేటింగ్ కోవలెంట్ బాండ్. బై రెసోనేటింగ్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్. సో మెటల్ ఆటమ్స్ లో మెటాలిక్ బాండ్ అనేది సో ఫామ్ అయితే మెటాలిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ మెటల్ ఆటమ్స్ బై రెసోనేటింగ్ కోవలెంట్ బాండ్స్. సో రెసోనేటింగ్ కోవలెంట్ బాండ్స్ ద్వారా సో మెటల్ ఆటమ్స్ లో ఏం ఫామ్ అవుతాయి, మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతాయి. సో దీనికి ఎగ్జాంపుల్ మనం లిథియం గా తీసుకొని సో దాని రెసోనేటివ్ స్ట్రక్చర్స్ ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో అలాగే మనం చూసుకున్నట్టయితే లిథియం ఆటమ్, లిథియం మెటల్ ఆటమ్. సో లిథియం మెటల్ ఆటమ్ కి బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది. లిథియం మెటల్ ఆటమ్ ఫర్ ఎగ్జాంపుల్ lithium metal atom having body centered cubic structure BCC, having BCC structure. BCC అంటే body centered cubic structure. Body centered cubic structure. Body centered cubic structure. So in this structure each lithium atom in this structure, each lithium atom attached 8 other lithium atoms, 8 other lithium atoms. A metallic bond is formed. A metallic bond is formed. A metallic bond is formed in lithium atoms by resonating covalent bonds. So example, lithium metal atom having body centered cubic structure elanti BCC structure. In this structure each lithium atom attached 8 other lithium atoms. A metallic bond is formed in lithium atoms by resonating covalent bond. So ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లిథియం మెటల్ కి BCC స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈచ్ లిథియం ఆటమ్ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈచ్ లిథియం ఆటమ్ అటాచ్డ్ టు 8 అదర్ లిథియం ఆటమ్స్. సో ఇక్కడ మనకి బాడీ సెంటర్డ్ క్యూబిక్ లో 8 కార్నర్స్ ఉంటాయి స్టూడెంట్స్. మనకి BCC తీసుకుంటే 8 కార్నర్ ఆటమ్స్ ఉంటాయి. కార్నర్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ సెంటర్ గా లిథియం ఆటమ్ తీసుకుంటే ఈచ్ లిథియం ఆటమ్ is attached to 8 other lithium atoms. Each lithium atom is attached to 8 other lithium atoms. For example గా మీకు సో ఈ రూమ్ ని మనం ఒక క్యూబిక్ గా ఊహించుకుంటే అస్యూమ్ చేసుకున్నాను ఈ రూమ్ కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి స్టూడెంట్స్?
సో మనకి ఫ్లోర్లో చూసుకున్నట్టయితే 4 కార్నర్స్ ఉంటాయి, రూఫ్లో 4 కార్నర్స్ ఉంటాయి. ఫ్లోర్లో 1 2 3 4, అలానే రూఫ్లో 4. సో 1 2 3 4 అంటే మొత్తం పైన 4, సో రూఫ్లో 4 కార్నర్ ఐటమ్స్ ఉంటాయి. అలానే సో గ్రౌండ్కి 4 కార్నర్ ఐటమ్స్ ఉంటాయి. సో నేను లిథియం ఆటమ్ అనుకోండి. సో ఈచ్ లిథియం atom is attached to 8 other lithium atoms. Each lithium atom is attached to 8 other lithium atoms అన్నమాట బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్లో. సో దానివల్ల ఏమైందంటే సో మెటాలిక్ బాండ్ అనేది లిథియం ఆటమ్స్కి ఎలా ఫామ్ అవుతుందంటే బై రెజోనేటింగ్ కోవలెంట్ బాండ్స్. A metallic bond is formed in lithium atoms by resonating covalent bonds. సో రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేద్దాం స్టూడెంట్స్. సో తర్వాత మనం సో మెటాలిక్ ప్రాపర్టీస్ అలానే లిమిటేషన్స్ డిస్కస్ చేసుకుందాం. lithium atoms లో మెటాలిక్ బాండ్ సో 6 resonating structures are possible in lithium metal atoms. ఈ లిథియంకి సో ఇక్కడ మనకి మెటాలిక్ బాండ్ ఫామ్ అయింది హారిజాంటల్ గా. ఇది ఒక రెజోనెంట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇది ఒక రెజోనెంట్ స్ట్రక్చర్. 2 రెజోనెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో రెజోనెంట్ స్ట్రక్చర్స్ అంటే సో ఒక స్ట్రక్చర్కి 2 కానీ అంతకంటే ఎక్కువ రెజోనెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాము. రెజోనెంట్ స్ట్రక్చర్స్ డినోటెడ్ బై డబుల్ హెడెడ్ యారో. సో ఇక్కడ మనకి రెజోనెంట్ స్ట్రక్చర్స్ ని డినోట్ చేసేటప్పుడు 2 సైడ్స్ యారో పెట్టాలి. ఇది ఫస్ట్ రెజోనెన్స్ స్ట్రక్చర్. సో హారిజాంటల్ గా బాండ్ ఫామ్ అయినాయి, ఇక్కడ వర్టికల్ గా. అలానే మెటాలిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ లిథియం ఆటమ్స్ బై రెజోనేటింగ్ కోవలెంట్ బాండ్. రెజోనేటింగ్ కోవలెంట్ బాండ్ ఇలా ఉంటుంది లిథియం ఆటమ్స్ లో. సో ఇక్కడ ఇది ఒక రెజోనెన్స్ స్ట్రక్చర్ స్టూడెంట్స్, థర్డ్ రెజోనెన్స్ స్ట్రక్చర్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇండికేట్ చేసినప్పుడు దీనికి నైబర్గా ఎలాంటి సో బాండ్ పేర్స్ ఉండవు అన్నమాట. సో దాని పక్కన బాండ్ పేర్స్ అనేవి ఉండవు. ఇక్కడ సో పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది మెటల్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్, దీనికి ఆపోజిట్గా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇది ట్రిక్ స్టూడెంట్స్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడైతే పడతామో దానికి నైబర్గా ఎలాంటి బాండ్ పేర్స్ ఉండవు. సో దీనికి ఆపోజిట్లో నెగిటివ్ ఛార్జ్. ఇది థర్డ్ రెజోనెన్స్ స్ట్రక్చర్. అలానే ఫోర్త్ది ఇది స్టూడెంట్స్ ఫోర్త్ వన్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాను, దీనికి ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్. సిక్స్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్. 6 రెజోనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో మనకి ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అని ఫోర్త్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఇస్తున్నాను ఫిఫ్త్ వన్, దీనికి ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్. ఫిఫ్త్ రెజోనెన్స్ స్ట్రక్చర్. సిక్స్త్ వన్,
ఇది స్టూడెంట్స్ 6 రెసొనెన్స్ స్ట్రక్చర్స్. ఇది 5th రెసొనేటింగ్ స్ట్రక్చర్. 6th one. 6 resonating structures are possible in ekkada lithium atoms. Lithium atom, a metallic bond is formed in lithium atoms by resonating covalent bond. Resonating covalent bond, metallic bond form అయింది ఇక్కడ ఈ టైప్ లో. ఇలా ఫస్ట్ రెసొనేటింగ్ స్ట్రక్చర్ లో, సెకండ్ టైప్, థర్డ్ టైప్, 4 5 6 అన్నమాట. 6 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. మెటాలిక్ బాండ్ is formed in lithium atoms by resonating covalent bond. రెసొనేటింగ్ కోవలెంట్ బాండ్. ఈ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ వల్ల సో లిథియం ఆటమ్స్ కి స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మెటాలిక్ ప్రాపర్టీస్ బై వాలెన్స్ బాండ్ థియరీ. Explanation of properties of metals by valence bond theory, by VBT theory. Explanation of properties of metals లేదంటే metals properties అనొచ్చు, లేదంటే valence bond theory. సో valence bond theory ద్వారా సో properties of metals యొక్క properties ని సో వాటి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. సో వాలెన్స్ బాండ్ థియరీ సో దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, సో ఫస్ట్ వన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది సో హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, అలాగే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, అలానే సో హై మెలియబిలిటీ డక్టిలిటీ ఆఫ్ మెటల్స్, మెటాలిక్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేస్తుంది. అలానే సో మెటల్స్లో ఎందుకు హై మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉన్నాయో డిస్కస్ చేస్తారు అనమాట. ఫస్ట్ పాయింట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ లో సో హై ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ లో థర్మల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెటల్స్ లో ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మెటల్స్ లో థర్మల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే థర్డ్ వన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ high malleability and ductility of metals. So metals lo so malleability, ductility nature ne so metallic properties ni explain chestadi. Ante malleability ante సాగే గుణం, అంటే డక్టిలిటీ అంటే రేకులు గాను తీగలు గాను సో వీటిని సో చేస్తారన్నమాట మెటల్స్ని. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తీగలు గాను రేకులు గాను చేస్తారు, malleability అండ్ డక్టిలిటీ. నెక్స్ట్ వన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ why metals are highly elastic. సో మెటల్స్ ఎందుకు ఎలాస్టిక్ ప్రాపర్టీస్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి, మెటల్స్ ఎందుకు
ఎలాస్టిక్ గా ఉంటాయి. అలానే ఫిఫ్త్ వన్. సో అలాగే వీటి యొక్క ఆటమ్స్ అనేవి క్లోజ్ గా ప్యాక్ అవటం వల్ల ద క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ మెటల్స్ the close packing of atoms in metallic crystal లో the close packing of atoms in metallic crystal లో సో atoms అనేవి క్లోజ్ గా ప్యాక్ అవటం వల్ల atoms అనేవి metallic crystal లో atoms అనేవి క్లోజ్ గా ప్యాక్ అవటం వల్ల it explains high density of metals. Metals లో సో high density ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. metals లో high density, it explains high density of metals లో high density అంటే high melting point, boiling point ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. weight ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టూడెంట్స్. సో వాలెన్స్ బాండ్ థియరీ ద్వారా మెటాలిక్ ప్రాపర్టీస్ ని సో మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ పాయింట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ లో హై ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ లో థర్మల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హై మెలియబిలిటీ అండ్ డక్టిలిటీ ఆఫ్ మెటల్స్. థర్డ్ వన్. అలానే ఫోర్త్ వన్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ why metals are highly elastic. metals అనేవి ఎందుకు ఎలాస్టిక్ గా ఉన్నాయి. it explains why metals are highly elastic. the close packing of atoms in metallic crystal లో సో atoms అనేవి క్లోజ్ గా ప్యాక్ అవటం వల్ల అంటే సాలిడ్స్ కాబట్టి దగ్గరగా సో గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి క్లోజ్ గా ప్యాక్ అవుతాయి అన్నమాట. సో it explains the high density of metals. దాని వల్ల హై డెన్సిటీని మెటల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ బై వాలెన్స్ బాండ్ థియరీ. నెక్స్ట్ లిమిటేషన్స్. నెక్స్ట్ పాయింట్ లిమిటేషన్స్ అంటే సో వాలెన్స్ బాండ్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదో దాన్ని లిమిటేషన్స్ అంటాము. సో ఒకే ఒక లిమిటేషన్ ఉంది స్టూడెంట్స్. Limitations. Valence bond theory does not explain the metallic nature in liquid state or in solution state అంటే లిక్విడ్ స్టేట్ లో సొల్యూషన్ స్టేట్ లో సో మెటాలిక్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. వాలెన్స్ బాండ్ థియరీ does not explain the metallic nature in liquid state in solution state. liquid state లో solution state లో సో స్టూడెంట్స్ లిక్విడ్ స్టేట్ లో సొల్యూషన్ స్టేట్ లో ఉన్న మెటాలిక్ నేచర్ ని వాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది స్టూడెంట్స్ వాలెన్స్ బాండ్ థియరీ గురించి. సో వాలెన్స్ బాండ్ థియరీ అనేది ఎవరి మెటల్ ఆటమ్ ఇన్ ద లాటిస్ సో లాటిస్ లో ఉన్న ప్రతి మెటల్ ఆటమ్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ విత్ ఇట్స్ నైబర్ ఆటమ్ తో ఎలక్ట్రాన్ పేర్ ని షేర్ చేసుకుంటుంది. ద బాండ్ పేర్స్ ఫ్రీలీ మూవ్ ఇన్ ద వేకెంట్ ఆర్బిటల్స్ ఆఫ్ ది మెటల్స్. మెటల్ యొక్క వేకెంట్ ఆర్బిటల్స్ లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది బాండ్ పేర్. దానివల్ల సో లార్జ్ నెంబర్ ఆఫ్ రెజోనేటివ్ స్ట్రక్చర్స్ అనేవి అప్టైన్ అవుతాయి. దానివల్ల స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అలానే సో
ఏ మెటాలిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ మెటల్ ఆటమ్స్. మెటాలిక్ బాండ్ అనేది ఫార్మ్ అయితే మెటల్ ఆటమ్స్ లో బై రెజోనేటింగ్ కోవలెంట్ బాండ్. రెజోనేటింగ్ కోవలెంట్ బాండ్ ద్వారా సో మెటల్ ఆటమ్స్ లో మెటాలిక్ బాండ్ అనేది ఫార్మ్ అయితే. లిథియం ఆటమ్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. లిథియం ఆటమ్ కి రెజోనేటివ్ స్ట్రక్చర్స్ రాసాము. అలానే సో మనకి వాలెన్స్ బాండ్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్ ది high electrical conductivity of metals. అలానే it explains the thermal conductivity of metals. అలానే it explains the high malleability and ductility of metals. అలానే fourth one elastic properties ని why metals are having high elastic. అలానే మెటాలిక్ క్రిస్టల్ లో ఆటమ్స్ అనేవి క్లోజ్ గా ప్యాక్ అవడం వల్ల సో హై డెన్సిటీ ఆఫ్ మెటల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలానే లిమిటేషన్ వాలెన్స్ బాండ్ థియరీ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది మెటాలిక్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఇన్ లిక్విడ్ స్టేట్ ఆర్ ఇన్ సొల్యూషన్ స్టేట్. ఇది స్టూడెంట్స్ వాలెన్స్ బాండ్ థియరీ. నెక్స్ట్ క్లాస్ లో మనం బ్యాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.